ఏకగ్రీవం నేడు అధికారిక ప్రకటన అనంతరం బాధ్యతల స్వీకరణ పదవి గౌరవానికి భంగం వాటిల్లకుండా వ్యవహరిస్తే అయ్యన్న పాత్రుడు సభాపతిని కుర్చీలో కూర్చోబెట్టే కార్యక్రమానికి జగన్ దూరం శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట బుచ్చి చౌదరి సభలో అధికారికంగా ప్రకటించనున్నారు. అయ్యన్న పాత్రుడు నామినేషన్ ఆయన తరపున కూటమి నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ పయ్యవుల కేసు సత్యకుమార్, నాదెళ్ల మనోహర్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులకు శుక్రవారం అందజేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రుడికి ఏకగ్రీవమైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్న అయ్యన్న పాత్రుడికి 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు. 10 సార్లు నర్సీపట్నం నుంచి పోటీ చేసి 7 సార్లు గెలిచారు. ఇప్పటి వరకు 5 ప్రభుత్వాల్లో సాంకేతిక విద్యా, క్రీడలు, రహదారుల, భవనాలు, 2 సార్లు అటవీ పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో జగన్ దూరం కావడం అన్నటువంటిది మాత్రం ఒక రకంగా సంప్రదాయానికి విరుద్ధం, తప్పు చేసినట్టే. ఒకవైపున అహంకారం అన్నటువంటి ఇది పబ్లిక్లో జనంలోకి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా బాధ్యతాయుత తత్వం లేకపోవడం అన్నటువంటిది ప్రమాదకరమైనటువంటి అంశం. ఇకపోతే యోగాతో ప్రపంచ శ్రేయస్సు అంటూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి ప్రధాని మోడీ పిలుపు. శ్రీనగర్లో వేల మందితో కలిసి ఆసనాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తక్కువ ఏం త్వరిత ప్రయోజనం